ఓకే. సో, మీరిందాక చెప్పినట్లు కెనడాలో గానీ, ఆస్ట్రేలియాలో గానీ, సో, ఇప్పుడు కెనడాలో పరిస్థితి ఎలా ఉంది? కెనడాలో పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని మార్పులైతే జరిగాయమ్మా. కొంచెం హ్మ్. ఈ ఇండియాకి, కెనడాకి ఇప్పుడు రిలేషన్స్ అంత గొప్పగా లేవు. ఓకే. ఖాళిస్తాన్ ఇన్సిడెంట్స్ వీటి వల్ల. హ్మ్. సో, స్టూడెంట్ కాంటెక్స్ట్‌లో ఎలా ఉంటుందంటే ఎస్‌డిఎస్ అని ఒకటి స్టార్ట్ చేశారు కొన్ని హ్మ్. సంవత్సరాల క్రితం. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనేది. హ్మ్. దాంట్లో ఏంటంటే ఇదివరకు మామూలు స్టూడెంట్స్‌కి 3 నెలలు, 2 నెలలు పడితే వీసా రావడానికి ఈ హ్మ్. ఎస్‌డిఎస్‌లో 4 వీక్స్‌లో, 6 వీక్స్‌లో అలా వచ్చేసేదనమాట వీసా. ఇప్పుడేం చేశారంటే, ఆ ఎస్‌డిఎస్‌ని తీసేశారు. ఓకే. విచ్ మీన్స్ మనకి వీసా వేసేస్తే దాన్ని ప్రాసెసింగ్ టైమ్ చాలా ఎక్కువ టైం పడుతుంది. అదొకటి. హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఒకటున్నాయి కెనడాలో. హ్మ్. ఇల్లులు తక్కువైపోయినాయి. వాళ్ళు ఈ రష్యా, యుక్రెయిన్ వార్ అప్పుడు చాలామంది హ్మ్. రెఫ్యూజీస్‌ని తీసేసుకున్నారు యూరప్ నుంచి. అండ్ దెన్ ఎళ్ళే ఇండియన్, పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక స్టూడెంట్స్ చాలా ఎక్కువైపోయారు వాళ్ళకి. సో, ఇదంతా జరగడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఫిల్ట్రేషన్ స్టార్ట్ జేశారు. ఇమ్మిగ్రేషన్ ఆహ్, పర్మనెంట్ రెసిడెన్సీస్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ మార్కులు పెంచేశారు. సో, వాళ్ళ లేబర్ షార్టేజెస్ ఏ ఫీల్డ్‌లో అయితే ఉంటాయో, స్టూడెంట్స్ ఆ ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి లివింగ్ ఎక్స్‌పెన్స్ కూడా ఇదివరకు 5,500,000 చూపిస్తే సరిపోయేది. హ్మ్. ఇప్పుడు 10,500,000-11,00,000 వరకు చూపించమంటున్నారు. ఇవన్నీ బ్లాక్ అయిపోతాయన్నమాట ఫండ్స్. సో, ఇదివరకులాగా ఏదో ఇనీషియల్‌గా ఇన్ని లక్షలు కట్టుకుని వెళ్ళి అక్కడ పార్ట్ టైమ్ జాబులు చేసుకొని గెట్ ఆన్ అవుదాము. ఇలాంటి పరిస్థితి లేదు. అండ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఆహ్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ అంటారు. హ్మ్. వాటిలో గూడా కొన్ని మార్పులు చేశారు. కొంచెం అన్‌సర్టెన్‌గా ఉన్న మాట నిజమే. కానీ ప్రాపర్‌గా పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌కి వెళ్ళే పిల్లలు, ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు, హ్మ్. లేకపోతే వాళ్ళ కంట్రీలో లేబర్ షార్టేజెస్ ఏ స్కిల్స్‌కున్నాయో చూసుకొని ఆ స్కిల్స్‌కి వెళ్ళే పిల్లలు, ఆల్రెడీ వాళ్ళకి ఆ స్కిల్ సెట్‌లో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు బానే గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకే. అయితే మరి ఆస్ట్రేలియాలో ఎకనామిక్‌గా ఎలా ఉందంటారు? ఆస్ట్రేలియా ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ కంట్రీ ఎకానమీ వైజ్. బట్ ఎలా ఉంటదంటే మీకు ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాలకు కూడా చాలా రిఫార్మ్స్, చాలా చేంజెస్ చేశారు. ఆస్ట్రేలియన్ మినిస్ట్రీ వాళ్ళు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇమిగ్రేషన్ మినిస్ట్రీ వాళ్ళు క్యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటంటే 2,75,000 మంది స్టూడెంట్స్‌కి మాత్రమే వీసాలు ఇస్తారు. ఓకే. అండ్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా $30,000 వరకు చూపించాల్సొస్తుంది స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మార్చారు. 3 కేటగరీస్ ఆఫ్ యూనివర్సిటీ గ్రూప్స్ చేశారు. సో, ఈ అన్ని అండ్ ముందేం చేశారంటే పాండమిక్ తర్వాత 5-9 సంవత్సరాల వరకు 7 సంవత్సరాలు, 9 సంవత్సరాల వరకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ హ్మ్. రీజనల్ లొకేషన్స్‌లో ఇవ్వడము, అలాంటి రాయితీలు ఇచ్చారు పిల్లలకి. ఫుల్ టైమ్ ఓకే. వర్క్ చేసుకోవడము అలాంటివి. ఓకే. ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఓకే. 2-3 సంవత్సరాలు మాత్రమే ఉన్నదిప్పుడు. ఆస్ట్రేలియా వీసా క్యాప్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎక్కువ బ్యాక్‌లాగ్‌లు ఉన్న స్టూడెంట్స్‌ని, హ్మ్. ఫైనాన్షియల్స్ సరిగ్గా లేని స్టూడెంట్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఓకే. సో, అక్కడ గూడా చూసుకుంటే ఏం జరిగింది? హ్మ్. క్వాలిటీ స్టూడెంట్స్‌కి ఎప్పుడూ ప్రాబ్లమ్ లేదు. ఓకే. జెన్యూన్‌గా చదువుకోవాలనుకుంటూ వెళ్ళే స్టూడెంట్స్‌కి హ్మ్. ఐటీ రిటర్న్స్ ఉండాలి హ్మ్. పేరెంట్స్‌కి, బ్యాంక్ లోన్ రావాలి. కొన్ని హ్మ్. రూల్స్ ఉంటాయన్నమాట. ఓహ్! ఇవన్నీ కూడా జస్ట్ టు ఫిల్టర్ స్టూడెంట్స్. ఓకే. నాట్ టు డిస్కరేజ్ ది అదర్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్మ్. డజంట్ హ్యావ్ ఫైనాన్సెస్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ బడ్జెట్‌కి సరిపోయినట్టు వాళ్ళు వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ! అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. దీనికంతా ఏం కావాలంటే ప్రాపర్ రీసెర్చ్, అనాలిసిస్. ఎవరో ఒకళ్ళో ఇద్దరో చెప్పారని వీళ్ళు రీసెర్చ్ చేసుకోకుండా హ్మ్. యూట్యూబ్‌లో ఎవరైనా మాట్లాడొచ్చు, ఏదైనా అవును. మాట్లాడొచ్చు. సో, ఒక అథారిటీ ఏమీ లేదు హ్మ్. సర్టిఫికేషన్ కోసం. సో, అవన్నీ చూసుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోకుండా, హ్మ్. సరైన కెరీర్ గైడెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, హ్మ్. వీళ్ళే గైడెన్స్ చేసేసుకోవడము. ఇలాంటి వల్ల ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి గానీ, అదర్‌వైజ్ చాలా బావుంటదమ్మా ఓకే. ఆస్ట్రేలియా ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ అండ్ ఎ వెరీ బిగ్ కంట్రీ. ఓహ్! అయితే అమెరికాలో